ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాధన కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఇక్కడ జిల్లా కలెక్టర్ నల్గొండ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో మా రాష్ట్ర కమిటీ కోరిన విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ జస్టిస్ ఈశ్వరయ్య మరి చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ కలెక్టర్ గారు, మరి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారద్ మహారాజ్ గారి త్రిమూర్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇట్టి మార్పుల కార్యక్రమంలో అన్ని జిల్లాలలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిప్రజెంటేషన్ భాగంలో నల్గొండలో కూడా ఈరోజు కలెక్టర్ గారు లేనందులో జేసీ గారికి ఇవ్వడం జరిగింది. మీరు కోరేది ఒకటే, మీరు వాళ్ళ ఆస్తులు అడగలేదు, వాళ్ళ సొమ్ము అడగలేదు, మాది ఎంత వస్తుందో మాకు ఎంత రావాలని అడుగుతున్నాం. బీసీ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేర్చాలని మీరు కోరుతున్నాం. ఇప్పుడు రొయ్యలు కూడా ఏడబోయిందో దొరకడం లేదు. బీజేపీ బీసీ అంటుంది, కాంగ్రెస్ బీసీ అంటుంది, టీఆర్ఎస్ బీసీ అంటుంది, సిపిఐ కూడా బీసీ వాదనతో ఎత్తుకుంటున్నారు. ఈరోజు చూస్తే బీసీ వాదం ఎత్తుకోవడం చెంది వాళ్ళకి భయపడరు. బీసీ వాళ్ళతో గెలుస్తాం లేకుండా లేదు. మా యొక్క త్రిమూర్తులు ఒకటే చెప్పేది, ఈశ్వరయ్య, చిరంజీవులు మరియు విశారద్ మహారాజ్ గారు ఒకటే అంటున్నారు, మనము చట్టబద్ధంగా పోరాటం చేద్దాం, ఎవరిని కూడా ఏమి తలపెట్టొద్దు, హాని తలపెట్టొద్దు. మన పోరాటంలో భాగంగా మనం వెనుక నిలబడదాం. మనకు వచ్చిన 4 పార్టీలు వాళ్ళు ముందరుండి చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామారెడ్డిలో ఇచ్చిన 42% డిక్లరేషన్ను తక్షణమే ఢిల్లీకి పోయి అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఢిల్లీకి తీసుకుపోయి ఇది సాధించే వరకు రావద్దు అని చెప్పి మా వాళ్ళు కోరుతున్నారు. మేము కూడా అదే చెప్తున్నాము. మేమెంతో మాకంత రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. మా ఓటు మాకే, అధికారం రేపు మాది రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ బీసీలది అని చెప్పి గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. మాకు ఎంతో అన్యాయం జరుగుతుంది. నామినేటెడ్ పోస్టులో కూడా 90% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎవరు అడగక ముందుకే వాళ్లకు ఏర్పాటు చేశారు. అలాగనే మాకు 42% మేము ఎలాంటి కొట్లాట లేకుండా మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇటు జాబ్లో మిత్రులు చాలామంది యువకులు పాల్గొన్నారు. ఈ వర్షంలో కూడా వివిధ మండలాల నుంచి వచ్చారు. వాళ్ళకంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఉద్యమ స్ఫూర్తిలో మా రాష్ట్ర తీర్మానం ప్రకారం నిన్న ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇవ్వడం జరుగుతుంది. రేపు 6వ తారీఖున చీఫ్ సెక్రటరీ హైదరాబాద్కు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రాష్ట్రీయ కమిటీ సూచనల మేరకు మేము అన్నింటిలో కూడా పాల్గొంటాము. దేనికైనా ఇది సాధించే వరకు నిద్రపోము. ఇది సాధించే తీరుతాన్ని మాకు నమ్మకం ఉంది. రేపు రాబోయే కాలం రాజ్యాధికారం మనదే కాబట్టి తమ్ముళ్ళు అన్నదమ్ములు అందరూ ఏకమయ్యి ఎస్సీ ఎస్టీల బీసీల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత మనమంతా ఒకటే కావాలి. రేపు ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇక్కడ కన్నారా చూస్తున్నాం. మొన్న లాస్ట్ ఇయర్ డిఎస్సి జరిగింది, ఉపాధ్యాయ వృత్తిలో డిఎస్సి జరిగింది. దాంట్లో బీసీ ఎస్సీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం రావడం జరిగింది. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు ఉన్నతాధికారులుగా